హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే లెనోవో ఓల్డ్ సిస్టమ్. ఇది చాలా ఓల్డ్ అంటే ఓల్డ్. సో అప్పుడు అన్నీ ఇలా ఇన్బిల్ట్ వచ్చేవి. సో ఒకసారి మీకు చూపెడతాను. అయితే ఈ సిస్టమ్ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. చూడ మన దగ్గర రెండు ఉన్నాయి సేమ్ అనమాట. ఈ రెండు ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. ఒకసారి మీకు విప్పి చూపెడతా చూడండి. సో ఇది లోపల ఇగో ఇలా ఉంటుంది. సో లోపల మీరు చూడవచ్చు, ఇది ఎస్ఎంపిఎస్. అలాగే చూడండి లోపల నేను ర్యాము. సో ఇది ఆన్ అవ్వట్లేదు కాబట్టి ఒకసారి ర్యాము ప్లస్ ప్రాసెసర్ ఒకసారి బయటకు తీయాలని చూస్తున్నా. సో కూలింగ్ ఫ్యాన్ ఇది, లోపల ప్రాసెసర్ ఉంది. సో ఒకసారి రెండు తీసి ఒకసారి బోర్డ్ అంతా క్లీన్ చేద్దామని చూస్తున్నా. సో లోపల మీరు చూడవచ్చు అన్నీ. సో ఇవైతే ఓల్డ్ ల్యాప్టాప్, ఓల్డ్ సిపియూలు అన్నీ ఇలాగే ఉంటాయి. చూడండి బోర్డు అన్నీ పెద్ద పెద్ద కనబడతాయి. సో చూడండి ఓల్డ్ ఇలా ఉండేటివి అనమాట అప్పుడు. సో ఇందులో చూడడానికి అంతా బాగానే కనబడుతుంది కానీ మనకి సిస్టమ్ అనేది ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మనం ఏంటంటే ర్యామ్ ఒకటి ప్రాసెసర్ తీసేసి ఒకసారి కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ బయటికి తీసి ఒకసారి క్లీన్ చేద్దామని. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపెడతా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసిన తర్వాత సో మనం క్లీన్ చేసి ఫిట్ చేసాం లోపల ర్యామ్ కానీ ప్రాసెసర్ ఫ్యాన్ కానీ అన్నీ. సో ఒకసారి బోర్డ్ చూడవచ్చు మీరు, నేను బ్లోయర్తో క్లీన్ చేశాను. అలాగే ఇది హార్డ్ డిస్క్ ఒకసారి లోపల ఫిట్ చేసేస్తాను. ఫిట్ చేసి ఒకసారి ఆన్ అవుతుందో లేదో ఒకసారి మీకు చూపెడతాను. సో మెయిన్గా ఏంటంటే ఆన్ అవ్వట్లేదు ఓల్డ్ అంటే ఈ డస్ట్ ప్రాబ్లమే ఉంటుంది. సో ఒకసారి క్లీన్ చేసాం కాబట్టి ఒకసారి కనెక్ట్ చేసి మీకు చూపెడతాను. సో చూడండి లోపలంతా కనెక్ట్ చేసేసాం మనము. సో క్లోజ్ చేస్తున్నాం. ఒకసారి మనము ఆన్ చేసి చూద్దాం. సో నేను పవర్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనము ఆన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఓల్డ్ సిస్టంలో ఇదే ప్రాబ్లం ఏంటంటే డస్ట్ వల్ల కానీ లేదంటే సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంటాయి. సో అప్పుడప్పుడు ఓల్డ్ సిస్టమ్ని ఆన్ చేస్తుంటే ఈ ప్రాబ్లం రాదు. సో ముందు మీరు చూసినట్టు ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ తీసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేసాం మనము. సో మన సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇలా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ ఓల్డ్ సిస్టము ఆన్ అవ్వట్లేదు అంటే మీరు కూడా ఇలా ప్రయత్నించండి. ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో నా సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది. సో ఓల్డ్ ఏదైనా సరే అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాను అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో చూడవచ్చు సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన సిస్టమ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.